చెందిన లోకల్ బాడీ ఎలక్షన్లో రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో బీఆర్ఎస్ మీద ఈ ప్రభావం చూపే అవకాశం ఉందా? వెంకటరెడ్డి గారు. కేటీఆర్ గారు ఇరుక్కున్నటువంటి కేసులో నాకున్నటువంటి మరొక అనుమానం ఏంటంటే, ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్య నియంత్రణకు సంబంధించినటువంటి నిబంధనలన్నిటికి కూడా తూట్లు పొడిచి ఇక్కడి నుంచి డబ్బు విదేశీ సంస్థ ఎవరైతే ఈవెంట్ నిర్వహించినారో వాళ్ళకి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగిన మాట వాస్తవం. ఇక్కడ ఆ ఫోర్త్ అక్యూజ్డ్ కింద వాళ్ళని కూడా పెట్టాలి నాకున్న సమాచారం మేరకు. ఇక మిత్రుల వలన ఇంతకంటే లీగల్ నాలెడ్జ్ ఉన్నట్టయితే, ఎందుకంటే విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఇక్కడి నుంచి ఇచ్చిన వాళ్ళు తప్పే, తీసుకున్న వాళ్ళు తప్పే. మరి వాళ్ళ రెఫరెన్స్ లేకుండా ఇప్పుడు అది విదేశీ సంస్థ, మళ్ళీ ఎంక్వైరీ, వాళ్ళు రావాలా, వాళ్ళకి నోటీసులు ఎట్లా పంపాలా, ఇవన్నీ కూడా మళ్ళీ సమస్యలు వస్తాయి. ఈ కోణంలో ఏంటంటే ఈ కేసు మీద దర్యాప్తు అనేటువంటిది వేగవంతం అవుతుందా కాదా, వేగవంతం కాకుండా దీనికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తారా చేయరా, ఏదో పేరుకు అరెస్ట్ చేసినాము ఆ తర్వాత మిత్రులు అన్నట్టుగా ఏంటంటే 15 రోజుల తర్వాత 14 రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నేను హీరో అయిపోయినాను, అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారు అనేటువంటి ఇంప్రెషన్ లో ఉన్నట్టున్నది ఆయన. ఆ కోణంలో ఇక్కడ అట్లా సానుభూతి రాదు, ఏమీ రాదు. ఎందుకంటే ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేయడం జరిగినటువంటిది. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయిన కేసు వేరు, ఇది వేరు. రేవంత్ రెడ్డి గారు డబ్బు ఇవ్వజూపినాడు, అది వ్యక్తిగతమైనటువంటి డబ్బు, అధికార సంబంధమైనటువంటి ప్రజా డబ్బు కాదు వాస్తవానికి. కాబట్టి ఈ కేసు వేరు. అధికారంలో ఉన్నటువంటి క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి అన్ని నిర్ణయాలు అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ కింద ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తర్వాత ఆనాడు ఈ కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి తన ఇష్టం వచ్చినట్టు కూడా నిర్ణయాలు చేసినాడు. కాబట్టి ఈ కేసు మరి అరెస్ట్ చేస్తారా చేయరా, రాజకీయాలు దీంట్లో ప్రవేశిస్తాయి, ఈ ఒప్పందాలు ఏంది, ఇంకా నాకు ఇప్పటికి అనుమానం ఉంది. ఈ కేసును ఎటువైపు తీసుకుపోతాడు రేవంత్ రెడ్డి గారు, ఏదో టైం పాస్ ముచ్చట అన్ని కేసుల్లాగా ఇది తీసుకుపోతాడా, దీనిని చివరి వరకు దర్యాప్తు చేసి తగిన శిక్ష వేసేటువంటి కార్యక్రమంలో ఉండాలా అనేది భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు, కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా పెద్దలు చెప్తున్నారు బెయిల్ వచ్చినంత మాత్రాన కడిగిన ముత్యం కదా అంటున్నారు. ఉండొచ్చు, వాస్తవం ఉండొచ్చు. కానీ అరెస్ట్ అయినంత మాత్రాన నేరస్తులుగా పరిగణించలేం కానీ మనం కూడా. కాబట్టి ఇక్కడ దాన్ని గమనించుకొని మాట్లాడాలి. మనం ఎక్కడ కూడా అరెస్ట్ అయినంత మాత్రాన, ప్రభుత్వం రిమాండ్ చేసేంత మాత్రాన నేరస్తులుగా కోర్టు తేల్చాలది నేరస్తులుగా కాదనేది అంతవరకు కూడా కడిగిన ముత్యం కింద లెక్కను కావాల్సుకొని ఆ రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టి జైలుకు పంపినంత మాత్రాన అందరూ కూడా నేరస్తులు గారు, నేరం మోపబడదు. ఇప్పుడు ఒకటి పెద్దలు చెప్తున్నారు, వెంకరెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇది డబ్బులు అక్రమంగా అక్కడ చెల్లించడం మీరే చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, డబ్బులు ఆ సంస్థకే చెల్లించారు. డబ్బులు ఒకవేళ పర్సనల్ అకౌంట్ ఎవరన్నా అకౌంట్ లోకి మారితే చెల్లించే సంస్థకు కాకుండా ఇంకెవరికైనా చెల్లించినట్టు అందులో అవినీతి జరిగినట్టు. ఇందులో అవినీతి జరగలేదు, ఆ యొక్క రూల్ ప్రకారం చెల్లించలేదని వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా సంస్థకే ఇవ్వడం జరిగింది. ఏదైతే రేసింగ్ కార్ ఈ కేర్ రేస్ సంస్థకే డబ్బులు ఇవ్వడం జరిగింది. అందులో ఎలాంటి అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు. కాబట్టి నిబంధనల మేరకు నడుచుకోలేదని చెప్తా ఉన్నారు. కేసు అది ఆ సెక్షన్ పెట్టాల్సి ఉండే, మరి ఏం సెక్షన్ పెట్టారో తెలుస్తుంది పూర్తిగా. కాబట్టి ఇందులో వీరిని రిమాండ్ చేసి నేను పగ తీర్చుకుంటున్నా అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే మాత్రం దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలు, కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొనే శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా ఎదుర్కొంటాం ఇటువంటి అక్రమ కేసులను. తప్పకుండా రేపు ప్రజాక్షేత్రంలో వాళ్ళకి బుద్ధి చెప్పి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పని చేసి పరిపాలన దృష్టి పెట్టి బాధితులకు, రైతులకు, విద్యార్థులకు ఏం కావాలో చూసుకొని ఆ పరిపాలన సజావుగా కొనసాగించాలి 5 సంవత్సరాలు మేము కోరుతా ఉన్నాం. దాంట్లో బాగా ఈ రోజు ప్రశ్నించి సంవత్సరం లోపల బీఆర్ఎస్ పార్టీ మరీ పుంజుకుంది, ప్రజల లోపలికి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ పార్టీ యొక్క చరిష్మా తగ్గిపోయింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక పూరితమైనటువంటి చర్యలు చేస్తా ఉన్నాడు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ చెల్లించదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల ద్వారానే నిర్ణయం చెప్పిస్తాం. ఇది రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన పని తప్పని ప్రజలే బుద్ధి చెప్తారు. దీని కొరకు మరి రాబోయే రోజులు వేచి చూస్తాం. తప్పకుండా ఇటువంటి కర్ణాటకకు సంబంధించిన, తమిళనాడుకు సంబంధించిన రాజకీయ పరిస్థితులను ఇక్కడ తీసుకురావద్దు. ఇక్కడ ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఉన్నాయి, దీన్ని అద్భుతంగా కొనసాగదు. ఇట్లే ఒక ఆనవాయితీని ముందుకు తీసుకుపోయారు. కానీ ఈ అధికారం రాగానే అక్రమ కేసులు పెట్టి లోపలికి వేయాలనుకోవడం ఇది చాలా తప్పు. ఇది ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పి వారికి బహిరంగ టీవీ ద్వారా వాళ్ళకి ఇతూ చెప్తా ఉన్నాం. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాంబాబు ఉన్నారు, జర్నలిస్టు, ఆయనతో మాట్లాడదాం. రాంబాబు నమస్తే అండి. రాంబాబు, నా వాయిస్ వినబడుతుందా మీకు? ఎస్, పాపిరెడ్డి గారు, రామ్మోహన్ గారు మాట్లాడిన దాంతో ఏకీభవిస్తారా? ఏమై జరుగుతున్నది దురదృష్టవశాత్తు ఈ దేశంలో జరుగుతున్న విషయాలు ఏంటంటే,
ప్రతి అంశం కూడా రాజకీయం అంశం అవుతున్నది. అది వేల కోట్ల కరప్షన్ కావచ్చు, లక్షల కోట్ల కరప్షన్ కావచ్చు, కోట్ల కరప్షన్ కావచ్చు.